मलकाजगिरी पुलिस स्टेशन हुदूद के तहत मौलाली में पीर की सुबह एक नौजवान खातून सड़क पर बैठकर एहतजाज शुरू कर दिया। इसने इल्जाम लगाया कि उसके शौहर के घर वाले उसे इजाफी जहेज के लिए हरासा कर रहे। तफसीलात के मुताबिक नौजवान खातून की शादी गुज़िश्ता साल नवंबर में हरि कृष्णा गौड़ से हुई, जो कि मौलाली डिवीजन के साबिका कॉरपोरेटर भारती राज गौड़ के छोटे बेटे थे। इसके घर वालों ने बताया कि उस वक्त उसे 2 करोड़ रुपये का जहेज दिया गया था। ताहम मुतासिरा ने इल्जाम लगाया कि उसके शौहर के घर वालों ने शादी खत्म होने से पहले ही इस पर इजाफी जहेज के लिए दबाव डालना शुरू कर दिया। उसने अपने दुख का इजहार किया कि वो इस पर दबाव डालने के लिए सियासी असर और रसूख का इस्तेमाल कर रहे हैं और यहाँ तक कि इसकी तरफ से बोलने के लिए आने वाले खानदान के अफराद पर भी हमला कर दिया। उसने कहा कि वो और इसका खानदान इन पर लगाए जाने वाले झूठे इल्जामात की वजह से शदीद ज़हनी परेशानी का शिकार है। उसने पुलिस से मुतालबा किया कि वो इसकी सास और ससुर के खिलाफ फौरी कार्रवाई करे, जो इसे इसके शौहर से मिलने से रोक रहे हैं। मजीद ये कि उसने अपने साथ होने वाली नाइंसाफी के लिए इंसाफ का मुतालबा किया। నా పెళ్లి నవంబర్ 7th అయిందండి। ఒక 1 వీక్ మంచిగా ఉండు అబ్బాయి నాతోని। ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు డబ్బులు కావాలి అని హరాస్ చేసిండు। నీ ఇంట్లో నుంచి 50 lakhs తీసుకొని రా అని హరాస్ చేసి నేను ఆల్రెడీ 2 crores కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు। 1 వీక్ తర్వాత మా అత్తమ్మకి చెప్తే ఇలా చేస్తాం, అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు। 2 months వరకు ఇట్లనే అతను బయట తిరగడం, ఇంటికి రాకపోవడం, హాస్టల్లో ఉండడం, నైట్లో ఇంటికి రాకపోవడం। నేను మా అత్తమ్మకి చెప్తే ఏం కాదమ్మా వస్తారు అని అలాగనే ఏప్రిల్ వరకు అట్లనే ప్రొలాంగ్ చేసినారు। మా మామ మా బావ కూడా అంతనే మా బావకి చెప్తే మా బావ ఏమన్నారంటే సర్దుకుంటారు, ఏం కాదని నన్నే అడ్జస్ట్ చేసింది, కానీ నన్ను ఇంటికి పోనీయకపోయేది। మళ్ళీ ఇంటికాడ మా పేరెంట్స్కి చెప్తా అన్నాగా నన్ను బెదిరించినారు, మీ పేరెంట్స్కి చెప్పొద్దు అని। మా పేరెంట్స్కి చెప్తా అంటే మా వదిన జడ్జి మీరేం చేసినా కానీ మాకేం ప్రాబ్లం లేదు, ఇప్పటికీ కూడా మా హస్బెండ్ మా మామ మా అత్త అదే అన్న, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను, నా కోరల్ జడ్జు ఆమెనే చూసుకుంటారని। ఇంత ముందుకు నాలాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో, ఆమెకు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందంట। ఆమె దగ్గర నుంచి 1.5 crores డౌరీ తీసుకున్నారు। ఆమె నా పెళ్లి ఎల్లుండి అనగా కేసు పెట్టింది। ఆ కేసు గురించి నాకు చెప్పలేరు, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది ఇవేవి నాకు చెప్పకుండా మోసం చేసి నా పెళ్లి చేసుకున్నారు। సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పినారు, నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే నేను ఇంటికి వస్తా లేదా రాను అన్నాడు। నేను మా పేరెంట్స్కి చెప్పినా, మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళ చేతిలో కూడా పెట్టినా కానీ మా మామ మా అత్త అరే బిహేవియర్ చేసినారు। ఏమనంటే తన రూమ్లో వండబెట్టి నువ్వు బావ రూమ్లోకి వెళ్ళి వండుకపో అన్నారు। ఎంత జడ్జి ఎంత అడ్వకేట్ ఉన్నంత మాత్రంలో ఇలా అన్యాయం చేయడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది। నేను మా అడ్వకేట్ అయినా మా బావకి చెప్పినా కూడా అయినా కూడా ఏం పట్టించుకోలేదు। మా పేరెంట్స్ వస్తే మా పేరెంట్స్ మా పెద్దనాన్న వాళ్ళనే కొట్టి పంపించేసినారు, వాళ్ళ బాబాయిలు కూడా అట్లనే చేసినారు, బట్టలు చింపుకొని మా పెద్దనాన్న వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళని తిట్టి పంపించేసినారంట। ఎంత అమ్మాయి వాళ్ళమైనా కానీ ఇట్లా చేయడం నాకు నచ్చట్లేదు, కానీ వాళ్ళకి పాజిటివ్ ఏమనుకున్నారు, వాళ్ళు ఎవరు అడిగినా కానీ మా ఇంట్లో జడ్జి ఉంది మేము చూసుకుంటాము అంటున్నారు। నా ఇంట్లోకి రానిస్తలేదు, మేము 3 months నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, ఇంటి ముందు గేట్కి దగ్గర కూడా రానిస్తలేదు। మా సైడ్ నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళని రానిస్తలేరు। మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కానీ కాల్స్ అన్నీ డైవర్ట్ చేస్తున్నారు, అమ్మాయిదే తప్పు, అమ్మాయికి పెళ్ళి అయిందని నా పైన లేని అలిగేషన్స్ పెడుతున్నారు। మా తమ్ముని బిడ్డ ఈమె, మేమే మధ్యలో ఉండి మాట్లాడి ఈ భారతి రాజు గౌడ్ చిన్న కొడుకు సంబంధం ఖాయం చేసి ఇప్పించినాము। ఇక కట్నాలు కానుకలు వాళ్ళు కోరిన కోరికలను నెరవేర్చినాము। అయితే మాకు మార్చి ఏప్రిల్లో మా బిడ్డ చెప్పింది, నన్ను చాలా ఇబ్బంది చేస్తారు పెద్దడాడి, చాలా కష్టం ఉంది నాకంటే, ఏం బిడ్డ అంటే చెప్పలేక కొన్ని విషయాలు చెప్తే రాజుగౌడ్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ రాజుగౌడ్ ఏమంటాడంటే నా కొడుకు కొంచెము ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యిండు, కొంచెం టైం పడుతుంది, నాకు టైం ఇయ్యని చెప్పి ఒక 4-5 నెలలు మమ్మల్ని జరిపిండు। ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసిండు, మాట్లాడదామని పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేసినాము। 15th August నాడు ఒక దాదాపు ఇట్లా అందరం వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే సాయంత్రం 6 గంటల దాకా మాట్లాడి లాస్ట్కు మాకు ఒక 15 రోజులు టైం ఇయ్యండి మేము మాట్లాడుకొని చెప్తామన్నారు। మళ్ళీ మేము ఆగస్టు 15కి వచ్చిపోయినాక మళ్ళీ సెప్టెంబర్ 5 తారీఖు 6 తారీఖు మళ్ళీ వచ్చినాము, ఒక 4 పెద్ద మనుషులము వస్తే మా మీదకే ఉల్టా కొట్టడానికి వచ్చిన వాళ్ళు। అప్పటి నుంచి మన పద్మారెడ్డి ఇక్కడ స్థానికంగా ఉంటారు, ఆయనకి చెప్తే ఆయన ప్రయత్నం చేస్తే రాజుగౌడు మాట్లాడతాం కూడా అవకాశం ఇస్తున్నాడు। ఇప్పుడు ఆఖరికి మా బిడ్డ మీద లేనిపోని అపనిందలను పెట్టేసి మాకు బనికిరాదా కోడలు, మాకు అవసరం లేదని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు। మేము మధ్యవర్తి ద్వారా లోకల్ PSY కలిసినాము, మీరు మాట్లాడకుండా ఎందుకు కొట్లాటలు ఎందుకు మీరు మాట్లాడుకొని చెప్పారు। పద్మారెడ్డి ద్వారా కూడా పెద్ద మనిషితో ప్రయత్నం చేసినాం, ఎంతమందిని పిలిచినా అతను వస్తలేడు మాట్లాడతలేడు। మాకేందంటే మేము ఆ బిడ్డ అబ్బాయి కలిసి సంబంధము ఈ సంసారం కొనసాగాలని మేము కోరుకున్నాం ఇప్పటిదాకా, కానీ వాళ్ళ చేస్తున్నట్లు అంటే మాకు అమ్మాయి వద్దు, మాకు అవసరం లేదు, మా కొడుకు చెప్పిండు అయిపోయింది।